అందరికీ శుభోదయం. ఈరోజు నుంచి మనం చక్కటి చేతిరాత కూడా నేర్చుకుందాము. చేతిరాత కన్నా అందంగా ఉన్నట్లయితే మనకు మంచి మార్కులు వస్తాయి. అలా అందంగా రాయటానికి మనం ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో నేను చెప్తాను చూడండి. ముందుగా అందంగా చేతిరాత రావాలంటే మనకి ఎడమ వైపు నుంచి కుడి వైపు తిరుగుతుంది ప్రతి అక్షరం కూడా మన తెలుగు అక్షరాలు. కనుక ఒక 2 లైన్ల వరకు చక్కగా మీరు సున్నాలు చుట్టండి, లేదా ఒక 2-3 పేజీల వరకు మీ చేయి ఇలా సున్నాలు చక్కగా ఇప్పుడు నేను చుడుతున్నాను చూడండి, ఈ విధంగా వచ్చేటట్లుగా ప్రాక్టీస్ చేయండి. చక్కగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు చక్కటి చేతిరాత మీ సొంతం అవుతుంది. ప్రతి సున్నా కూడా ఇలాగా గుండ్రంగా ఉండాలన్నమాట. మీరు అలా ఏం చేస్తారంటే 2-3 పేజీలు ఈ సున్నా చక్కగా ఇలాగ వచ్చేలాగా ఒక 2-3 పేజీలు, లేదా మీకు సున్నా గుండ్రంగా వచ్చేంత వరకు ఎన్ని పేజీలు పడితే అన్ని పేజీలు రాసినా పర్వాలేదు. ఆ తర్వాత మనకి అక్షరం గుండ్రంగా వస్తుందన్నమాట. ఆ ఈ ప్రతి అక్షరాన్ని కూడా ఇలా చక్కగా రాసుకోవాలి. ఈ ఊ ఊ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఆవు. ప్రతి అక్షరం నేను ఎలా రాస్తున్నానో అలాగే రాయటానికి ప్రయత్నం చేయండి. ఆహా. ఇప్పుడు కొన్ని 2 అక్షరాల పదాలు 3 అక్షరాల పదాలు రాసి చూపిస్తాను. ఆ విధంగా మీరు చక్కగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు చక్కటి చేతిరాత మీ సొంతం అవుతుంది. 2 అక్షరాల పదాలు ఒక 5 రాద్దాము. వలా. చూడండి, సున్నా రాసేటప్పుడు కూడా ఈ గడిలో హాఫ్ కంటే కొంచెం తక్కువ తీసుకోవాలన్నమాట. లా వలా. తల. లత. కళ. ఈగ. ఇలా రాసినట్లయితే చక్కగా ప్రాక్టీస్ చేయండి. ఒక 2-3 పదాలు రాసుకోవటం, ఒక పదం రాసుకోవటం, కింద వరకు వరుసగా రాయటం, అలా ప్రాక్టీస్. 3 అక్షరాల పదాలు ఒక 5 రాద్దాం. పలక. పనస. మనం ప్రాక్టీస్ చేసిన దాన్ని బట్టే మనకి మంచి చేతిరాత వస్తుంది. ప్రాక్టీస్ చేయకపోతే మనం ఎంతసేపు చూసినా కూడా ఉపయోగం ఉండదు. ప్రాక్టీస్లోకి తీసుకెళ్తేనే ఏదైనా మంచి హ్యాండ్ రైటింగ్ వస్తుందన్నమాట. కడవ. వనజ. వందనం. ఇలాగా చక్కగా ప్రాక్టీస్ చేయండి. మీకు చక్కటి చేతిరాత సొంతం అవుతుంది. ముందుగా ఎక్కువసేపు మాత్రం ఈ జీరోల్ని ప్రాక్టీస్ చేయండి. ఇలా గుండ్రంగా వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేసి తర్వాత ఒక పదం రాసేసుకొని ఆ పదాన్ని కింద వరకు చక్కగా రాయండి. మీకు చక్కటి చేతిరాత సొంతం అవుతుంది. చూశారు కదా, ఈ యొక్క అంశాన్ని చక్కగా ప్రాక్టీస్ చేసి మీ చేతిరాతను మార్చుకుంటారని అందరికీ కూడా ఆశిస్తూ అందరికీ ధన్యవాదములు.